హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. ఈరోజు మన ఛానల్లో నేను ఏం చూపిస్తున్నానంటే, పసుపు మనం డైరెక్ట్ ప్యాకెట్స్లో చూస్తాం, కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో మనకు ఆ ప్రాసెస్ అంతా తెలియదు కదా. ఈరోజు ఫార్మర్స్ దగ్గర నుంచి ఆ పసుపు అన్నది కొమ్ములది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎలా తీస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపించేస్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే కన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ హ్యాండిల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఫాలో అయిపోండి. అలాగే ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ పేజ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఫాలో అయిపోండి. ఇంకా అసలు లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఇలా గట్ల కింద ఉన్నదంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఫస్ట్ దున్నేసిన నేల ఉంటుంది కదా, నీట్గా ఉన్న నేలని, ఆ నేలని ఇలా గట్ల కింద రెడీ చేస్తారనమాట. విడివిడిగా ఒక్కొక్క గట్టు ఉన్నాయి చూడండి, ఇలా రెడీ చేస్తారంట. ఇలా రెడీ చేసిన తర్వాత పసుపు మొక్క రావడానికి ఒక దుంప ఉంటుందంట. ఆ దుంప కూడా నేను మీకు చూపిస్తాను. ఆ దుంపని వీటిల్లో ఇలా గుచ్చి ఉంచుతారంట. గుచ్చి ఉంచిన తర్వాత లోపలికి వీటిలోంచి మొక్కలు వస్తాయి. అందుకే ఇలా మట్టినంతా కూడా ఇలా గట్ల కింద చేసి రెడీగా ఉంచుతారంట. ఈ గట్లన్నీ ఇలా రెడీగా ఉంచాక వీటిలోంచి మొక్కలు రావడానికి దుంపలన్నవి లోపలికి గుచ్చి ఉంచుతారని చెప్పాను కదా. అలా గుచ్చి ఉంచాక మొక్కలు అన్నవి రావడం స్టార్ట్ అవుతాయి కదా. ఆ మొక్కలు పెరిగాక ఇంకా ఓకే, ఇప్పుడు మనం ఈ పసుపుని బయటికి తీయడానికి రెడీ అయిపోయింది అన్నాక ఆ మొక్కలన్నింటినీ కూడా ఇలా గట్టి వరకు కట్ చేసేసి అదంతా కూడా ఇలా కుప్పలుగా పెడతారనమాట. ఈ కుప్పలు ఎందుకు అంటే, ఈ ఆకులు ఎందుకు ఇలా స్టోర్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ దుంపలన్నీ తీసి ఉడకబెట్టి ప్రాసెస్ అదంతా ఉంటుంది. అదంతా నేను మీకు చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు ఆ పొయ్యిలోకి అదంతా ఉడకబెట్టినప్పుడు కింద పొయ్యి కింద ఏర్పాటు చేస్తారనమాట. దాంట్లోకి కొబ్బరి ఆకులు, ఇంట్లో పొయ్యి అయితే అలా యూస్ చేస్తాం, కొబ్బరి ఆకులు, కమ్మలు అలా అని చెప్పేసి. బట్ దీనికైతే ఈ ఆకులనే యూస్ చేస్తారంట. ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు తెలిసింది, మీరు 1 kg పసుపుని ఇలా భూమిలోంచి తీసి ఉడకబెడుతున్నారనుకోండి, 1 kg ఆ గడ్డి మోపునంతా చూపిస్తున్నాను కదా, అదంతా తీసి ఎండిపోయినవి ఆ పొయ్యిలోకి యూస్ చేస్తారంట. అంటే ఎన్ని కేజీ పసుపు ఆ పొయ్యిలో ఉడకబెడుతున్నారో అన్ని కేజీల ఈ ఆకులన్నింటినీ కూడా ఆ పొయ్యిలో పెట్టి మంట పెడతారు. అంటే ఆ పసుపు ఉడకబెట్టడానికి ఈ గడ్డినే మంట కింద యూస్ చేస్తారు. అలా అని వేరేది యూస్ చేయకూడదా అని కాదు. ఇదంతా అయిపోయాక ఇది వేస్ట్ చేయకుండా అనమాట. ఇదంతా అయిపోయాక ఇంకా సరిపోకపోతే వేరే కూడా యూస్ చేస్తారు. అదే ఆకులని, ఆ కమ్మలని, అవి కూడా. ఈ గట్ల మీద ఆకులన్నీ కట్ చేసి పక్కన స్టోర్ చేసి అన్నీ అయిపోయాక ఇంక ఇలా తవ్వడం అన్నది స్టార్ట్ చేస్తారనమాట. ఆ గట్టుల్ని ఇలా తవ్వుతూ ఉంటే చూడండి, మధ్య మధ్యలో మీకు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది, అదే పసుపు అనమాట. నేను ఇంకా మీకు ముందు ఇంకా క్లియర్గా చూపిస్తాను. అంతా కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి. చూసారా, అక్కడైతే ఒకళ్ళే తవ్వి ఒకళ్ళే తీస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ చూపిందామని చూపిస్తున్నాను. ఇంతమంది తవ్వుతుంటే ఇంతమంది ఆ మట్టిని ఇలా వెనక్కి తీస్తూ ఉన్నారు. చూసారా, మధ్య మధ్యలో ఎల్లో కలర్ పసుపు కొమ్ములు కనిపిస్తున్నాయి. ఇలా పసుపు కొమ్ములు అన్నది తయారవుతుందన్నమాట. ఇలా పసుపు కొమ్ములన్నీ తయారయ్యాక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, ఆ పసుపు కొమ్ముల్ని ఆ మట్టి గడ్డల్లోంచి తీయాలి కదా, ఆ ప్రాసెస్ అంతా వీళ్ళు చేస్తారన్నమాట. ఈ మట్టి గడ్డలో పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఆ మట్టి గడ్డ అంతా కింద పడేసి ఆ పసుపు కొమ్ములు తీసి ఒక బేషన్లో అలా ఇలా వేసుకుంటారనమాట. మనమేమో షాపుల్లోంచి కొనేసుకుంటాం పసుపు, లేదంటే మేమైతే ఆడించిన పసుపే వాడతాం అనమాట. ఊర్లో ఆడించుకుని తీసుకొచ్చుకుంటాం. చాలామంది షాపుల్లో తీసుకుంటారు. ఇలా తెలుసు, కానీ దీని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంది అన్నది ఎవ్వరికి తెలియదు కాదు, చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ చాలామందికి అయితే తెలీదు. చూసారా, ఈ పసుపు కొమ్ముని ఇలా చేతికి అంటించుకుంటే ఆ పసుపు అనుకుంటుంది. ఇది పచ్చి పసుపు అనమాట. ఈ పచ్చి పసుపు అన్నది మనం డైరెక్ట్ ఫేస్కి అది అప్లై చేసుకున్నా సరే మనకి వేడి అన్నది రాదన్నమాట. అసలు మామూలుగా అయితే పసుపు వేడి కదా, దానివల్ల కూడా పింపుల్స్ అవి వస్తాయి. బట్ ఇది వేడి కాదు, మనం డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. నేను కూడా ఆ గడ్డలోంచి పసుపు అది తీస్తున్నాను అనమాట. ఆ పసుపు కొమ్ములన్నీ కూడా అలాగా బేషన్లో అది వేసుకున్నాక ఇక్కడ గుట్టలు కింద వేసారు చూడండి,
ఇలా ఒక పక్కన మళ్ళీ పెట్టుకుంటారు గుట్టలు. దీని వెనకాల ఇంతమంది కష్టపడుతుంటే మనకు పసుపు అన్నది వస్తుందన్నమాట. ఒకళ్ళేమో పాతడానికి అంతమంది కావాలి, అండ్ తర్వాత రెడీ అయిపోయాక ఎన్ని తీయడానికి అంతమంది కావాలి, అండ్ నెక్స్ట్ ఆ దుంపలు అవన్నీ ఏరి ఒక పక్కకు పెట్టడానికి కావాలి, అండ్ మళ్ళీ ఉడకబెట్టడానికి అదంతా రెడీ చేసి ప్రాసెస్ అంతటికి కూడా ఇంకా ఎక్కువ మంది కావాలి. ఇంతమంది కష్టపడుతుంటే మనకి ఆ కొంచెం పసుపు అన్నది మనకు వస్తుందన్నమాట. వీళ్ళకి ఏమైనా లాభం అది ఉందా అంటే అస్సలు లాభం లేదంట. నేను ఈ వీడియోలో కంటిన్యూ చూడండి, ఎండ్ వరకు అయితే మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. దీని వెనకాలనే కాదండి, ఏ విషయంలో అయినా సరే, ఏదైనా సరే మనకి ఎంతోమంది కష్టం లేకుండా ఏది రాదు. అందుకే ప్లీజ్ ఏది కూడా వేస్ట్ చేయొద్దు. మ్యాక్సిమం మీకు కావాల్సిందే కొనుక్కోండి, లేకపోతే తినేటప్పుడు మీకు కావాల్సిందే పెట్టుకోండి. కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు, అంతేగాని ఎక్కువ పెట్టేసుకుని ఎక్కువ ఆశపడిపోయి ఎక్కువ తినేయాలి అని చెప్పేసి ఏదో మంచి కర్రీ కదా అని ఎక్కువ పెట్టేసుకుని ఇంకా తినలేక పడేసి అదంతా చేసి కన్నా మీకు కావాల్సింది పెట్టుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే అన్నిసార్లు పెట్టుకుంటే ఎవరేమనుకుంటారో, ఇన్నిసార్లు పెట్టుకుంటుందని, అందుకే ఒకేసారి పెట్టేసుకోవచ్చు అనుకుంటారు. ఎవరేమనుకున్నా మనకేమైందండి, మన ఆకలి మనకు తెలుస్తుంది. వాళ్ళ ఆకలి వాళ్ళు తక్కువ తినొచ్చు, మనం ఎక్కువ తినొచ్చు. దాంట్లో ఏముంది చెప్పండి, ఎవరి ఆకలి వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా అస్సలు ఎప్పుడూ ఫీల్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా గుట్టల కింద పెట్టుకున్నవి తీసుకుని ఉడకబెడతారు అని చెప్పాను కదా. ఆ ఉడకబెట్టడానికి ఎంత పెద్ద సెటప్ వేసారో. అసలు ముందు ఒక హోల్ పెట్టారు, మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న హోల్ పెట్టారు. ముందు నుంచి పెద్దది మాట, ఇక్కడ మళ్ళీ ఒక గట్టు కింద వేసుకుని ఇక్కడ చిన్న హోల్ పెట్టి ఇంత పెద్ద పాత్రలో వాళ్ళు ఉడకబెడతారన్నమాట వాటిని. ఆ ఉడకబెట్టడం అదంతా కూడా ఎలా అన్నది క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆ ఫైర్ అదంతా కూడా చూసారా అసలు ఎలా వస్తుందో. అంటే ఎంత పెద్ద మంట పెట్టుంటారు. ఇక్కడ పక్కన వాటర్ పెట్టుకున్నారు కదా, అదేంటి అంటే వాటిలోకి ఎప్పుడైనా వాటర్ తక్కువైతే పోసుకోవడానికి అనమాట. ఈ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ పెద్ద డబ్బా అన్నది, దాంట్లోకి ఈ పచ్చి పసుపు కొమ్ములు అన్నిటిని కూడా ఇలా లోడ్ చేస్తారనమాట. అలా లోడ్ చేసిన వాటిని అది ఎంత బరువు ఉంటుందంటే అమ్మ బాబా చాలా బరువు ఉంది. పాపం వాళ్ళు మోసేటప్పుడే తెలిసిపోయింది అది ఎంత బరువు అన్నది. మళ్ళీ అందులోకి ఆ రింగ్స్లోకి అలా కర్రను దూర్పి ఇద్దరు ఇలా పట్టుకుని మళ్ళీ వాటిని అలా తీసుకువెళ్తారనమాట. అలా తీసుకువెళ్ళి ఈ పెద్దది పెట్టారు అన్నాను కదా పొయ్యి దగ్గర, ఈ పెద్ద పొయ్యి దాంట్లో 4 పెడతారు ఇలాంటి ఈ డబ్బాలు. అండ్ ఇలా వేరే డబ్బాల్లో కూడా ఉడికిపోయినవి ఉంటే ఉడికిపోయిన వాటిని కూడా ఇలా రింగ్స్ పెట్టేసి ఇలా తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఇలా తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ చూపించాను కదా, అలా లోడ్ చేసుకుని వస్తారు. ఇలా తీసుకువెళ్ళిన వాటిని ఎక్కడ పోస్తారు అంటే ఇదంతా మళ్ళీ ఇటువైపు కనిపిస్తున్నాయి కదా మనకి, అవి ఆ గుట్ట అదంతా మాట ఇక్కడ పోసేస్తున్నారు చూడండి. ఈ పోసింది కూడా నేను దగ్గరగా క్లోజప్గా ఒకసారి చూపిస్తాను. ఇలా పోసేసి అక్కడ ఒక ప్లేస్లో అండ్ మళ్ళీ దీంట్లో లోడ్ చేసేసుకుంటారు. ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు ముందు చూపించాను కదా లోడ్ చేసి మళ్ళీ ఎక్కడ పెడతారు అని చెప్పేసి అలా అన్నమాట. చూసారా ఈ ఉడికిన పసుపు కొమ్ములు ఎంత వేడివేడిగా అలా ఉన్నాయన్నమాట. అది మీకు క్లోజ్గా చూపిందాము అని చెప్పి ఇంత క్లోజ్గా చూపిస్తున్నాను. ఇలా అనమాట. ఉడికాక ఇలా ఉంటాయి, ఉడకక ముందు పచ్చి పసుపు కొమ్ములు ఎలా ఉంటాయో కూడా నేను మీకు చూపించాను కదా. ఈ ప్రాసెస్ అంతా ఇంకా నేను మీకు కంటిన్యూగా చూపిస్తున్నాను, ఒకసారి మొత్తం కూడా చూసేయండి. ఇది ఉడకడం 3 hours to 4 hours పడుతుంది అనుకున్నాను, కానీ కాదంట. 40 minutes to 1 hour వరకు పడుతుందంట. అదైనా చాలాసేపు కదా అసలు. భలే ఉందిరా ఇలా చూస్తుంటే. ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా ఉడకబెట్టిన వాటిని ఒక ప్లేస్లో పోసి పరుస్తున్నారు కదా, అలా పరిచిన వాటిని ఎన్ని మంత్స్ ఉంచుతారంటే 1 month అయినా లేదంటే 1 month 15 days అయినా ఉంచుతారు. ఎందుకు అన్ని డేస్ అంటే
ఇందులో ఇప్పుడు వాటర్ క్వాంటిటీ ఉంటుంది. అదే పచ్చి పసుపు కొమ్ము అయితే మనకి పసుపు కింద రాదు, ముద్ద కింద అయిపోతుంది కదా. ఇలా ఉడకబెట్టి అలా ఎండబెట్టి ఆ ప్రాసెస్ అంతా చేస్తే అలా 1 మంత్ 15 డేస్ అలా ఉంచాక అది దాంట్లో ఉన్న ఇప్పుడు ఉడకబెట్టిన వాటర్ క్వాంటిటీ అదంతా కూడా పోతుంది. ఆ వాటర్ క్వాంటిటీ అంతా పోయాక అన్ని డేస్ తర్వాత అది బాగా ఎండిపోతుంది అన్నమాట. మనం రాడిచ్చుకుని కొట్టినా సరే పసుపు కింద వస్తుంది తప్ప ముద్ద కింద రాదు. అప్పుడు వరకు కూడా వాటిని ఎండబెట్టాలి. దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా పోయే వరకు అట్లా ఎండబెట్టాలన్నమాట. ఆ ఎండబెట్టిన తర్వాత మిల్లుకి ఇస్తే ఆ మిల్లు వాళ్ళు పసుపు కింద చేస్తారు. అదే ఆడుతుంది కదా మిల్లు ఆడిన తర్వాత అది పసుపు కింద వస్తుంది మనకి. ఇంక ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇలా 4 కూడా ఇలా పెట్టేశారు కదా. పసుపు కొమ్ములు ఏవి కూడా పైకి రాకుండా అన్ని కర్రతో అలా కొడతారనమాట. కొట్టాక వాటర్ అదంతా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంక వాటర్ యాడ్ చేయట్లేదు. సరిపోతే పక్కనున్న వాటర్ యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసిన తర్వాత ఈ పైన మూత చూసారా అది ఎంత పెద్దగా ఉందో అసలు. ఆ పెద్ద మూత తీసుకొచ్చి అలా క్లోజ్ చేసేస్తారనమాట. అలా ఉడకబెట్టడం ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 40 minutes to 1 hour వరకు పడుతుందంట. అసలు చాలా పెద్ద ప్రాసెస్ అది. ఇంకా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది కొంచెం అయితే అక్కడ వాళ్ళ చేత చెప్పిస్తే ఇంకా మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను అక్కడ వాళ్ళ చేత కూడా నేను మీకు చెప్పిస్తున్నాను. అది కూడా చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు చాలామందికి కొంత విషయం అన్నది తెలిసింది అనుకుంటున్నాను. చాలామందికి తెలియకపోవచ్చు. ఎంతో కొంత ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. తెలుసుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలియని విషయం ఏదైనా ఎంతో కొంత తెలుసుకుంటారు కాబట్టి. అలాగే వాళ్ళకి కూడా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ముందు దుక్కుతున్నాక పరులతోలి దుంప పోతున్నాను. దుంప పోతాక 20 రోజులకి ఒకసారి పేరు చేస్తాం. పేరు చేశాక 20 రోజులు పేరు చేస్తాం. మరి లేకపోతే దుబ్బు దగ్గర అది వచ్చేస్తుంది. మోనోకోట పోసుకుని ఇది కొడతాం. ఏంటిది పొడుము ఎండ్రకాలని అవి కొట్టాక 3వ మాసంలో మొదటి గోళ్ళు వేస్తాం. గోళ్ళు వేసిన 3 మాసాలకు తవ్వు. గోళ్ళు వేసి 3 మాసాలకు తవ్వుతాం. తవ్వాక గంటపరతో తవ్వి రెలుతాం. రెలిసి గుట్ట వేసి వంట అంటే ఇప్పుడు ఇది ఉడకబెట్టడమా? ఉడకబెట్టిన తర్వాత 3 మాసాలకు మందు ఆడతాం. 3 మాసాలకి మొదటి 3 మాసాలకు తవ్వుకొస్తుంది. 6 మాసాల పంట ఇది. చేను సంవత్సరం అంతా ఉండిపోతుంది కానీ 6 మాసాల పంట అదే. మొత్తం పంటలైనా కందైనా తెల్లైనా ఏదైనా వేసాక నెల దాకా మొలక మొలది ఇది. మరి ఏది పాతారు మరి ఇప్పుడు? దుంప తీస్తాము. వాళ్ళు వేస్తారు. మళ్ళీ పని మీకు పాతుకోవడానికి అమ్ముకోవచ్చు కదా. విత్తనాల కింద కూడా అమ్ముతారా? ఈ సైజ్ చేస్తారు. ఇది చాలా ఇప్పుడు ఇది పాతకు వచ్చేస్తుందా? ఇది పెద్ద మొలక తక్కువ వస్తుందా? ఇది మొలక బాగా వస్తుంది. మూడు కొమ్ము మొలక సరిగ్గా రాదు. ఈ మొఖాలు మాసిపోతాయండి. ఈ నాచుకొమ్ము ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇది ఆల్రెడీ మొక్కలు ఇక దూరంగా ఇది బాగా అవుతుంది. ఇది పచ్చిదే కదా. మొత్తం అంతా పచ్చిది. చేలోంచి తెచ్చారంటే ఇక్కడ వేస్తారు. ఇంకో అందరికీ రైతులు కలిపి ఇక్కడ ఉడకబెట్టుకుంటారా? కొంచెం తెచ్చి ఇక్కడ వేసారు. 32 కేజీలు పుట్టికి 232 మార్కెట్ రేట్ని బట్టి కొంటారు. ఓకే. ఇప్పుడు ఎంత ఉంది ఇది? ఇప్పుడు 22,000 కొంటున్నారు. 236 కేజీలు 22,000. అది మీకు లాసే కదా. లాస్ అయింది. మరి ఏం చేస్తామండి? చేనే ససి మారుతా చేస్తాం. అంటే తర్వాత వేరే క్రాప్ వేసుకోవడానికి బలానికి ఫస్ట్ వేసినప్పుడు మొత్తం మళ్ళీ తీసి మళ్ళీ తవ్వి మళ్ళీ అన్ని ప్రాసెస్ జరుగుతుంది కదా.
మళ్ళీ వేరే పంట వేసి మళ్ళీ పసుపు వేయాలి. వేసిన చేను వేస్తే ఊరదా? పసుపు వేసి మళ్ళీ పసుపు వేయకూడదు. ఆహా. ఇంకెలా కూర్చోటప్పుడు మళ్ళీ అదంతా తవ్వి అంతా నీట్గా చేసి మళ్ళీ వేయాలా? వేరే పంట చేను వేయాలి. వేరే క్రాప్ వేసుకోవాలి. మధ్యలో క్రాప్ వేరే వేస్తాం. ఇప్పుడు వరి వేసినప్పుడు మినుములు ఎలా వేస్తాం అలా ఏదన్నా అంతే కదా. ఇంతమంది పని చేస్తా పిచ్చికలు చేసి కేసు వేసిన చేను వేస్తే కుళ్ళిపోయిందా? వేసిన వెంటనే మళ్ళీ వేస్తే ఇది వేసిన చేను భూమిలో సారం ఉండదు కదా. నేను వీడియో ఫస్ట్లో చెప్పాను కదా, ఇలా గట్ల కింద చేసి ఒక దుంప పాతుతారు, వాటి వల్ల మొక్కలు అవి వస్తాయని చెప్పి. అది ఈ దుంపే అన్నమాట. చూసారా, నేను చెప్పిందే కాకుండా వాళ్ళు చెప్తే కూడా మీకు క్లియర్గా ఉంటుంది, ఇంకా బాగా తెలుస్తాయి అన్నీ అని చెప్పేసి వాళ్ళ చేత కూడా నేను చెప్పించాను. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియోలో చాలా నేర్చుకున్నారనే అనుకుంటున్నాను. ఆ ఊర్లో పొలాల్లోనే కాకుండా ఇలా ఇంటికి తీసుకొచ్చిన కూడా ఇంటి దగ్గర బయట ఎండలో కూడా ఇలా ఎండబెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఆ చిన్న క్లిప్ కూడా మీ అందరు చూస్తారని యాడ్ చేశాను. దీని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా మీరు చూసారు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పసుపు తయారవ్వడానికి ఇంత ప్రాసెస్ జరుగుతుంది. పసుపు తయారవడానికి వెనకాల ఇంత ప్రాసెస్, ఇంత కథ అంతా నడిచాక మన దగ్గరకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అనుకోండి. కాకపోతే ఒక పసుపు తయారు చేయడానికి ఇంత కష్టపడ్డాక మనకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనకి ఇది మాత్రమే తెలుసు కాబట్టి నేను మీకు ఇదంతా చూపించాను. చూసారు కదా పసుపు ఎలా తయారవుతుందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో, మనకి వచ్చేసరికి ఎలా ఉంటుందో అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అదంతా చూసి మీరు కూడా ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా తెలుసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.